నిజామాబాద్ జిల్లాలోని జక్రన్పల్లికి రావడం జరిగింది. సో ఇక్కడ ఎవరైతే కొంతమంది గ్రామస్తులు ఉన్నారు గ్రామస్తులతో మనం మాట్లాడదాం. ఏదైతే ఇక్కడ ఎయిర్పోర్ట్ గురించి ఇక్కడికి వస్తే ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం మాట్లాడదాం. జక్రన్పల్లి ఎయిర్పోర్ట్ ఇది వస్తుంది అనుకుంటున్నారా రాదనుకుంటున్నారా మీరు? కనీసం లేదంటే ఇప్పుడు 17, 19, 20 ఏళ్ళ దగ్గరికి వస్తుంది స్టార్ట్ చేస్తాను. అప్పుడు వైఎస్ గారు ఉన్నప్పుడు అక్కడే ఆయన వచ్చేటప్పుడు చెప్పారు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాను. కానీ ఆయన ఉన్నట్టయితే ఖచ్చితంగా అయిపోయేది, అయిపోతుండే. ఆయన లేకపోట్లా ఈ పార్టీ ఆ పార్టీ వచ్చినట్లా అన్ని అయిపోయినాయి. ఇది కూడా కరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని చేస్తే ఖచ్చితంగా అవుతుంది. ఇది సర్వే అయింది. ఈ సర్వే అనేది అంత అయిపోయింది. దాదాపు 1200 నుంచి 1600 ఎకరాలు కావాలా ఎయిర్పోర్ట్ అని చెప్పేసి అని అన్నారు. అంటే ఈ ఎయిర్పోర్ట్ వస్తే ఎంతమందికి లాభం ఉంటుంది, ఎంతమందికి నష్టం ఉంటుంది అంకుల్? ఇప్పుడు రైతులు బాగా నష్టపోతా అంటున్నారు. వేరే వాళ్ళకు బిజినెస్ వాళ్ళకు ఇక్కడ డెవలప్మెంట్ అన్నీ చాలా పెరిగిపోతాయి అన్నట్టు. అట్లా మళ్ళీ జాబ్ లేని వాళ్ళకు జాబ్ దొరుకుతుంది. మళ్ళీ ఈ ఊరు డెవలప్ అవుతుంది. ఇప్పుడు మండలం ఉండేది సిటీ అవుతుంది, సిటీ అయిపోతుంది. అది రాకపోకలు ఎక్కువ అవుతాయి, రాకపోకలు అనేది ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ బిజినెస్ మొత్తం అపార్ట్మెంట్లు అన్ని మంచిగా డెవలప్మెంట్ అవుతుంది, చాలా డెవలప్మెంట్ అవుతుంది. కాకపోతే దీంట్లో బాధపడుతున్నారు అంటే ఒక రైతులే. ఆ రైతులకి ఎకరాన 1 కోటి రూపాయల చొప్పున ఇట్లా ఒకవేళ ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీనే, ఇక పక్కన ఉన్న వాళ్ళు హ్యాపీనే, దంద చేసుకునే వాళ్ళు హ్యాపీనే, మొత్తం హ్యాపీనే ఉంటుంది, అందరికి హ్యాపీ ఉంటుంది ఎయిర్పోర్ట్ అయితే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన ఏరియాలో మన నిజామాబాద్ లో చూస్తే చాలా మంది ఇప్పుడు మాలాంటి వాళ్ళు, మా ఏజ్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 20 సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇలా దుబాయ్ కావచ్చు, గల్ఫ్ దేశాలకు పోతా ఉన్నారు. చాలా మంది బాధపడతా ఉన్నారు. ఆడ కాయ కష్టం చేసుకొని పంపించడము, ఈ నుంచి ఒక 10 లక్షలు పెట్టుకొని ఆడ పోయి చూస్తే పని దొరకకపోయే. కాకపోతే ఈడ జక్రన్పల్లి ఎయిర్పోర్ట్ వస్తే ఎంత బెనిఫిట్ ఉంటుంది అంటే జాబ్స్ వస్తాయి, మంచి శాలరీ ఉంటుంది, దగ్గరనే ఉంటాం అన్నట్టుగా కూడా చాలా మంది అనుకుంటున్నారు. ఎట్లుంటది? బాగుంటది. అట్లా అంటే ఇప్పుడు చాలా మంది బయట చేసి పోతున్నారు పనులు లేక. అదే ఎక్కువ ఇక్కడ అయింది అనుకోండి, చాలా మంది పనులు దొరుకుతుంది. ఇది మండలం నగరం అవుతుంది. అట్లా డెవలప్ అవుతుంది. ఏంటంటే రైతులకు తక్కువ, మాకు వస్తలేదు, డబ్బు తక్కువ ఉన్నది అనుకుంటే వాళ్ళకు సరిపోయేంత డబ్బు ఇస్తే బెనిఫిట్ ఇస్తే మనకు కూడా అవుతుంది, ఉన్న ప్రజలకు కూడా అవుతుంది, మండలం నగరం అవుతుంది, నగరం పెద్ద ఇది అవుతుంది. అట్లా కొంచెం వాళ్ళకు కూడా రైతులకు కూడా కొంచెం బెనిఫిట్ అయ్యేటట్టుగా చూసి మనం చేసుకోవాలి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఈ జక్రన్పల్లి అంకుల్, ఇప్పుడు ఈ జక్రన్పల్లితో పాటు పక్కన ఉన్నటువంటి గ్రామాలు, ఆ గ్రామాలల్లో ఒక బిగేడు ఎంత వరకు నడుస్తుంది అంటే ఎంత నడుస్తుంది రేటు? ఉన్నది ఒక 80 లక్షల కోటి అట్లా ఉన్నది, లేదనే కాదు, అట్లా నడుస్తున్నది. ఇంతకు ముందే అప్పట్లోనే ఉండే, అప్పుడు ఎయిర్పోర్ట్ వస్తుంది వేస్తున్నప్పుడే కొంచెం పెరిగింది. కానీ ఇంకా ఎయిర్పోర్ట్ వస్తే ఇంకా పెరుగుతుంది, ఇంకా కూడా బాగుంటుంది. కొన్ని రైతులకు కొంచెం బెనిఫిట్ అయ్యేటట్టుగా ఇస్తే బాగుంటుంది. ఏం రానప్పుడే రేట్ అంతగానం పెరిగితే ఒకవేళ ఎయిర్పోర్ట్ వస్తే ఎంత పెరిగే అవకాశం ఉంటుంది అంటే ఎంత? అప్పుడు చూడండి మన శంషాబాద్ ఎయిర్పోర్టే ఏదో ఎక్కడో ఉండే ముఖంలోకి, ఇప్పుడు దాని అంతా ఒక 15 సంవత్సరాలల్లో ఎంత బెనిఫిట్ అయిందండి, బాగా బెనిఫిట్ అయింది. ఇప్పుడు అంటే ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ మనం చాలా మంది కానీ 10 పైసలు ఉన్నది, ఇప్పుడు రూపాయి 10 పైసలు అయింది అనుకోండి, 100% పెరిగింది అది. అట్లా ఇది కూడా పెరుగుతుంది. ఇదండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తా ఉన్నారు, ఒక్కొక్కరు ఆప్షన్ ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క ఒపీనియన్ ఒక్కొక్క రకంగా చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఎవరైతే జక్రన్పల్లికి ఎయిర్పోర్ట్ వస్తే ఎంతమంది లాభం జరుగుతుంది, ఎంతమందికి నష్టం జరుగుతుంది అంటే కేవలం ఇక్కడ రైతన్నలకు మాత్రమే నష్టం జరుగుతుంది. ఎవరైతే వ్యాపార సముదాయాలు కావచ్చు, లేకపోతే ఇతర ఎక్సెట్రా అంటే ఏ రకమైనటువంటి బిజినెస్ వాళ్ళైనా, లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళైనా, లేకపోతే భూముల విషయంలో కూడా చాలా పెద్ద మొత్తంలో పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి మనకి జక్రన్పల్లిలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు చెప్తున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలోని జక్రన్పల్లికి రావడం జరిగింది. సో ఇక్కడ ఎవరైతే కొంతమంది గ్రామస్తులు ఉన్నారు గ్రామస్తులతో మనం మాట్లాడదాం. ఏదైతే ఇక్కడ ఎయిర్పోర్ట్ గురించి ఇక్కడికి వస్తే ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం మాట్లాడదాం. జక్రన్పల్లి ఎయిర్పోర్ట్ ఇది వస్తుంది అనుకుంటున్నారా రాదనుకుంటున్నారా మీరు? కనీసం లేదంటే ఇప్పుడు 17, 19, 20 ఏళ్ళ దగ్గరికి వస్తుంది స్టార్ట్ చేస్తాను. అప్పుడు వైఎస్ గారు ఉన్నప్పుడు అక్కడే ఆయన వచ్చేటప్పుడు చెప్పారు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాను. కానీ ఆయన ఉన్నట్టయితే ఖచ్చితంగా అయిపోయేది, అయిపోతుండే. ఆయన లేకపోట్లా ఈ పార్టీ ఆ పార్టీ వచ్చినట్లా అన్ని అయిపోయినాయి. ఇది కూడా కరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని చేస్తే ఖచ్చితంగా అవుతుంది. ఇది సర్వే అయింది. ఈ సర్వే అనేది అంత అయిపోయింది. దాదాపు 1200 నుంచి 1600 ఎకరాలు కావాలా ఎయిర్పోర్ట్ అని చెప్పేసి అని అన్నారు. అంటే ఈ ఎయిర్పోర్ట్ వస్తే
ఎంతమందికి లాభం ఉంటుంది, ఎంతమందికి నష్టం ఉంటుంది అంకుల్? ఇప్పుడు రైతులు బాగా నష్టపోతా అంటున్నారు. వేరే వాళ్ళకు బిజినెస్ వాళ్ళకు ఇక్కడ డెవలప్మెంట్ చాలా అన్నీ చాలా పెరిగిపోతాయి అన్నట్టు. అట్లా మళ్ళా జాబ్ లేని వాళ్ళకు జాబ్ దొరుకుతుంది. మళ్ళీ ఈ ఊరు డెవలప్ అవుతుంది. ఇప్పుడు మండలం ఉండేది సిటీ అయిపోతుంది. అది రాకపోకలు ఎక్కువ అవుతాయి, రాకపోకలు అనేది ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ బిజినెస్ మొత్తం అపార్ట్మెంట్లు అన్ని మంచిగా డెవలప్మెంట్ అవుతుంది. చాలా డెవలప్మెంట్ అవుతుంది. కాకపోతే దీంట్లో బాధపడుతున్నారు అంటే ఒక రైతులే. ఆ రైతులకి ఎకరాన ఒక 1 కోటి రూపాయల చొప్పున ఇట్లా ఒకవేళ ఇచ్చేస్తే ఇక వాళ్ళు హ్యాపీనే, ఇక పక్కన ఉన్న వాళ్ళు హ్యాపీనే, దంద చేసుకునే వాళ్ళు హ్యాపీనే, మొత్తం హ్యాపీనే. ఇక ఉంటుంది, అందరికి హ్యాపీ ఉంటుంది ఏర్పాటు అయితే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన ఏరియాలో, మన నిజామాబాద్లో చూస్తే చాలా మంది ఇప్పుడు మాలాంటి వాళ్ళు, మా ఏజ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 20 సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా దుబాయ్ కావచ్చు, గల్ఫ్ దేశాలకు పోతా ఉన్నారు. చాలా మంది బాధపడుతూ ఉన్నారు. ఆడ కాయ కష్టం చేసుకొని పంపించడము, ఈ నుంచి ఒక 10 లక్షలు పెట్టుకొని ఆడ పోయి చూస్తే పని దొరకకపోయే. కాకపోతే ఈడ జక్రన్పల్లి ఎయిర్పోర్ట్ వస్తే ఎంత బెనిఫిట్ ఉంటుంది అంటే జాబ్స్ వస్తాయి, మంచి శాలరీ ఉంటుంది, దగ్గరనే ఉంటాం అన్నట్టుగా కూడా చాలా మంది అనుకుంటున్నారు. ఎట్లుంటుంది? బాగుంటుంది. అట్లా అంటే ఇప్పుడు చాలా మంది బయట చేసి పోతున్నారు పనులు లేక. అదే ఎక్కువ ఇక్కడ అయింది అనుకోండి, చాలా మంది పనులు దొరుకుతుంది. ఇది మండలం నగరం అవుతుంది. అట్లా డెవలప్ అవుతుంది. ఏంటంటే రైతులకు తక్కువ, మాకు వస్తలేదు, డబ్బు తక్కువ ఉన్నది అనుకుంటే వాళ్ళకు సరిపోయేంత డబ్బు ఇస్తే, బెనిఫిట్ ఇస్తే మనకు కూడా అవుతుంది, ఉన్న ప్రజలకు కూడా అవుతుంది. మండలం నగరం అవుతుంది, నగరం పెద్ద ఇది అవుతుంది. అట్లా కొంచెం వాళ్ళకు కూడా, రైతులకు కూడా కొంచెం బెనిఫిట్ అయ్యేటట్టుగా చూసి మనం చేసుకోవాలి. అయితే ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఈ జక్రన్పల్లి అంకుల్, ఇప్పుడు ఈ జక్రన్పల్లితో పాటు పక్కన ఉన్నటువంటి గ్రామాలు, ఆ గ్రామాలల్లో ఒక బిగేడు ఎంత వరకు నడుస్తుంది అంటే ఎంత నడుస్తుంది రేటు? ఉన్నది ఒక 80 లక్షల కోటి అట్లా ఉన్నది, లేదనే కాదు, అట్లా నడుస్తున్నది. ఇంతకు ముందే అప్పట్లోనే ఉండే, అప్పుడు ఎయిర్పోర్ట్ వస్తుంది వేస్తున్నప్పుడే కొంచెం పెరిగింది. కానీ ఇంకా ఎయిర్పోర్ట్ వస్తే ఇంకా పెరుగుతుంది, ఇంకా కూడా బాగుంటుంది. కొన్ని రైతులకు కొంచెం బెనిఫిట్ అయ్యేటట్టుగా ఇస్తే బాగుంటుంది. ఖచ్చితంగా ఏం రానప్పుడే రేట్ అంతగానం పెరిగితే ఒకవేళ ఎయిర్పోర్ట్ వస్తే ఎంత పెరిగే అవకాశం ఉంటుంది అంటే ఎంత? అప్పుడు చూడండి, మన శంషాబాద్ ఎయిర్పోర్టే ఏదో ఎక్కడో ఉండే ముఖంలోకి, ఇప్పుడు దాని అంతా ఒక 15 సంవత్సరాలల్లో ఎంత బెనిఫిట్ అయిందండి, బాగా బెనిఫిట్ అయింది. ఇప్పుడు అంటే ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ మనం చాలా మంది కానీ 10 పైసలు ఉన్నది, ఇప్పుడు రూపాయి 10 పైసలు అయింది అనుకోండి, 100% పెరిగింది అది. అట్లా ఇది కూడా పెరుగుతుంది. ఇదండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తా ఉన్నారు. ఒక్కొక్కరు ఆప్షన్ ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క ఒపీనియన్ ఒక్కొక్క రకంగా చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఎవరైతే జక్రన్పల్లికి ఎయిర్పోర్ట్ వస్తే ఎంతమంది లాభం జరుగుతుంది, ఎంతమందికి నష్టం జరుగుతుంది అంటే కేవలం ఇక్కడ రైతన్నలకు మాత్రమే నష్టం జరుగుతుంది. ఎవరైతే వ్యాపార సముదాయాలు కావచ్చు, లేకపోతే ఇతర ఎక్సెట్రా అంటే ఏ రకమైనటువంటి బిజినెస్ వాళ్ళైనా, లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళైనా, లేకపోతే భూముల విషయంలో కూడా చాలా పెద్ద మొత్తంలో పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి మనకి జక్రన్పల్లిలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు చెప్తున్న పరిస్థితి ఉంది.